వార్ అలజడితో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్ అసలు ఏ దిశగా సాగవచ్చనే అంశంపై మార్కెట్ అనలిస్ట్ సత్యనారాయణ గారితో మాట్లాడదాం. నమస్కారం సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, మార్కెట్ అనలిస్ట్, మార్కెట్ ఇవాళ గ్యాప్ అప్ లేక గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవుతుందా? కాదు, ఓపెన్ అయింది కానీ ఫ్లాట్ గానే ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ పెద్దగా ఏం లేదు. కాకపోతే వాళ్ళ మంగళవారం ఎన్ఎస్సి వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. కాకపోతే కొంచెం షార్ట్ కవరింగ్ ఉండే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే నిన్న పడింది కాబట్టి మార్కెట్ ఇవాళ కొంచెం రికవరీ అయ్యే అవకాశం ఉంది. బిఎస్సి ఏదైతే ఎన్ఎస్సి 50 కంపెనీలు ఉంటాయో ఎన్ఎస్సి 50లో 32 ప్లస్లో ఉన్నాయి, 18 మైనస్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇకపోతే బిఎస్సి సెన్సెక్స్ 30లో 18 ప్లస్లో ఉన్నాయి, 12 మైనస్లో ఉన్నాయి. కాబట్టి మార్కెట్ పాజిటివ్లోనే ఉన్నాయి. ప్రజెంట్ పాజిటివ్లోనే ఓపెన్ అయ్యే అంటే రన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత వాళ్ళ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాలి, వాలటాలిటీ ఉంటుంది కాబట్టి అదొకటి చూడాలి. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏదైతే ఉందో బ్రెంట్ ఆయిల్ కొంచెం అక్కడ డౌన్లోనే ఉంది, ఒక 1%, $88.62 నిన్నటి మీద పోలిస్తే. అంతే తప్ప ఓవరాల్గా అక్కడ యుద్ధ వాతావరణం ఉంది, ఎక్కడ ఇరాన్ అమెరికా అది ఇక అది జరుగుతూనే ఉంది. కాకపోతే మనం చూడవలసింది ఏంటంటే బ్రెంట్ ఆయిల్ కొంచెం డౌన్ అయితే మాత్రం మన మార్కెట్ కొంచెం పాజిటివ్లో ఉంటాయి. ఇవాళ గోల్డ్ కూడా కొంచెం పాజిటివ్లోనే ఉంది, సిల్వర్ కూడా పాజిటివ్లోనే ఉంది. గోల్డ్ ఒక 1% పెరిగింది, సిల్వర్ ఒక నియర్లీ 2% వరకు పాజిటివ్లో ఉంది. గోల్డ్ ఉదాహరణకి ఒక $1000, 800-900 వరకు పెరిగింది. అది 2500 వరకు సిల్వర్ పెరగడం జరిగింది. ఓవరాల్గా అయితే ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్ వచ్చి మైనస్లో న్యూట్రల్గా ఉంది. నిఫ్టీ బ్యాంక్ మాత్రం 188 పాయింట్లు ప్లస్లో చూపిస్తుంది. ఓవరాల్గా ఏమేమి పెరిగినాయో చూద్దాం. నిఫ్టీ మాత్రం ఫ్లాట్గానే 15 పాయింట్లు ప్లస్లో ఉంది. బిఎస్సి సెన్సెక్స్ కూడా ఫ్లాట్గానే ఉంది, 15 పాయింట్లు. తర్వాత నిఫ్టీ 500 36 పాయింట్లు ప్లస్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 237. బ్యాంక్ నిఫ్టీ లీడ్ చేస్తుంది అన్నట్టు. తర్వాత నిఫ్టీ ఐటీ 74 పాయింట్లు ప్లస్లో ఉంది. మిడ్ క్యాప్ వచ్చి 36 పాయింట్లు ప్లస్లో ఉంది. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ వచ్చి 224 ప్లస్లో ఉంది. నిఫ్టీ 200 వచ్చి 15 పాయింట్లు ప్లస్లో ఉంది. నిఫ్టీ 100 కూడా 24 ప్లస్లో ఉంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 40 పాయింట్లు ప్లస్లో, బిఎస్సి 500 42 పాయింట్లు ప్లస్లో, బిఎస్సి 100 వచ్చి 18 పాయింట్స్ ప్లస్లో ఉన్నాయి. అన్ని సెక్టార్లు పాజిటివ్లోనే ఉన్నాయి, పాజిటివ్లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే సత్యనారాయణ గారు, రిటైల్ ఇన్వెస్టర్లు ఎలాంటి స్ట్రాటజీ అనుసరించాల్సి వస్తుంది? ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే బాగుంటాయో అవి చూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఈ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఇప్పుడు 5000 కంపెనీల వరకు ఈ 31వ తారీఖు వరకు రావాలి, జూలై 31కి. ఆల్రెడీ ఇంకొక 21, ఇంకా 10 రోజులు ఉంది. కానీ చాలా కంపెనీలు రావాల్సి ఉన్నాయి ఇంకా. మళ్ళీ ఒకవేళ అవి కనుక రాకపోతే ఆగస్టు 15 వరకు ఉంటుంది లాస్ట్ డేట్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వరకు. కానీ మ్యాక్సిమం మనం జూలై 31 వచ్చిన వరకు చూసుకొని ఏవైతే మంచి కంపెనీలు ఉంటాయో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో మంచిగా వచ్చినటువంటి డేటా తీసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేస్తే రాబోయే 3 నెలలు 6 నెలలు మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే టైంకి మళ్ళీ మార్కెట్లు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. అక్కడెక్కడో ఇరాన్ అమెరికా ఇక జరుగుతూ ఉంటుంది కొన్నాళ్ళ పాటు. తర్వాత ఇక చర్చలు అంటారు, లేదంటారు. మనం చూడవలసింది సింపుల్గా బ్రెంట్ ఆయిల్ పెరిగిందా లేదా. బ్రెంట్ ఆయిల్ తగ్గింది అంటే మార్కెట్లకు పాజిటివ్, బ్రెంట్ ఆయిల్ పెరిగింది అంటే మాత్రం ఆ రోజు ఆ టైంలో నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు ఈ హర్మజ్జల్స్ అంది బ్రెంట్ ఆయిల్ ఇవన్నీ కనుక జరిగితే ఆటోమేటిక్గా యుద్ధ వాతావరణం అంటే ఫిబ్రవరి 28 యుద్ధం మొదలయ్యే టైంకి కనుక క్రూడ్ ఆయిల్ కనుక చేరింది అనుకోండి, అన్ని క్లియర్ అనమాట. అంటే అవి ఇంకా టైం తీసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో $88 ఉంది. అప్పుడు 67, 63, 65 ఆ మధ్యలో ఉండేది. అట్లాంటిది ఇప్పుడు 88, 89, ఒక వారం 10 రోజుల నుంచే మళ్ళీ 10వ రోజుకి చేరింది యుద్ధం, ఇరాన్ అమెరికా వారు. ఈ 10 రోజుల నుంచే మళ్ళీ పెరగడం జరిగింది ఇది బ్రెంట్ ఆయిల్. దాన్ని బట్టే మన మార్కెట్లు కూడా పాజిటివా నెగిటివా న్యూట్రల్ అనేది తెలుస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్, యుద్ధం నేపథ్యంలో బంగారం వెండిలో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు, ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అది 4000 దగ్గర డాలర్లు సపోర్ట్ ఉంది. ఇవాళ కూడా $4051 ఉందన్నమాట. 4000 లోపు వస్తే బయింగ్ వస్తుంది. మళ్ళీ 4000 కొంచెం పెరిగినాక ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ఇవాళ కూడా పాజిటివ్లోనే ఉంది, $4051 ఉంది. ఓకే, ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏం కాదు, ఇబ్బంది లేదు. కాకపోతే చూసుకోవాలి, కొంచెం 4000 లోపు తగ్గింది అనుకోండి, ఇంకొన్ని యావరేజ్ చేసుకోవాలి, అక్కడ సపోర్ట్ బాగా ఉంది. డాలర్ మారకం విలువ ఎలా ఉంటుందండి? ఓకే, ఇప్పుడు స్ట్రాంగే ఉంది డాలర్ది. కాకపోతే మన రూపీనే ఇప్పుడు వీక్ అయిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, జీడిపి తగ్గిపోతుంది. మనమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా అలానే ఉంది సిచ్యువేషన్. కాబట్టి మనం
ఇక ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గితే తప్ప ఇవన్నీ సర్దు మనకు అంటే సెటరేట్ కావు. ఏది డాలర్ అనుకోండి, లేకపోతే రూపీ అనుకోండి. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏవైతే ఏ దేశపు కరెన్సీ ఉన్నా కానీ ఆ దేశపు కరెన్సీ ఏదైతే ఉందో ఆల్ టైంలోకి రావటాలు జరిగింది. బ్రెంట్ ఆయిల్ ఇంకా పెరుగుతూ ఉంటే ఇంకా లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ బ్రెంట్ ఆయిల్ బేస్ అయింది ఇప్పుడు ప్రజెంట్. బ్రెంట్ ఆయిల్ బట్టే ఈ డాలర్ అనుకోండి, ఏ దేశపు కరెన్సీ అయితే ఆ దేశపు కరెన్సీ అనుకోండి, ఇక గోల్డ్ సిల్వర్ అనుకోండి, షేర్ మార్కెట్ అనుకోండి, అంతా ఇప్పుడు దాంతో బేస్ అయింది. అది ఎంత తగ్గితే బ్రెంట్ ఆయిల్ అంత మార్కెట్కి బెనిఫిట్, గోల్డ్ సిల్వర్ బెనిఫిట్. ఏ దేశపు కరెన్సీ ఉంటే ఆ దేశపు కరెన్సీ బలోపేతం అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా డాలర్ వీక్ అవుతుంది. అంటే భవిష్యత్తులో బంగారం విలువ పెరగొచ్చు అంటారా, తగ్గొచ్చు అంటారా? ఎందుకంటే యుద్ధం నేపథ్యంలో చాలామంది పసిడి ప్రియులు కూడా ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంటుంది. ఎందుకంటే తగ్గొచ్చు అనే ఆశలు కూడా వాళ్ళలో ఉండిపోతుంది. ఎలా ఉంటుందంటారు? తగ్గుతుంది అనేది కొంచెమే, కానీ ఓవరాల్గా లాంగ్ టర్మ్కి అయితే ఓకే. అంటే వెయిట్ చేయాలి. కొన్ని వాళ్ళు ఇమీడియట్గా అయితే పెరిగే అవకాశాలు లేవు. 3 నెలలు పడుతుందా, 6 నెలలు పడుతుందా, అంటే సంవత్సరం కూడా పట్టవచ్చు. ఎందుకు అంటే పాత రోజులు మాత్రం రావు, పాత రేట్లు కూడా రావు. కానీ ఈ బ్రెంట్ ఆయిల్ తోటి మెయిన్ గోల్డ్ సిల్వర్ పట్టడం జరిగింది కాబట్టి మళ్ళీ బ్రెంట్ ఆయిల్ సర్దుమనగాలి, యుద్ధ వాతావరణం మారిపోవాలి, మామూలు అవ్వాలి. అప్పుడే ఈ గోల్డ్ సిల్వర్కి మళ్ళీ రోజులు తప్ప ఇప్పుడు ఎందుకు నువ్వు అంటే ప్రపంచ దేశాలు అంతకుముందు ఆర్థికంగా బాగున్నాయి కాబట్టి ఆ దేశపు సెంట్రల్ బ్యాంకులో కొనడం జరిగింది. ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో, ట్రంప్ వచ్చిందో, ఈ సుంకాలు, టారిఫ్లు వీటితోటే ప్రతి దేశం డిస్కషన్లు వాటితోటే టైఅప్లు అవ్వడం జరిగింది. కాబట్టి గోల్డ్ సిల్వర్ మీద ఫోకస్ లేదు. ఈ లోపల ఫిబ్రవరి 28 నుంచి యుద్ధంతో బ్రెంట్ ఆయిల్ బాగా పెరగడంతో ఈ గోల్డ్ సిల్వర్ కూడా బాగా ఫాలో అవడం జరిగింది. కాబట్టి ఇప్పట్లో గోల్డ్ సిల్వర్ పెరగదు. ఒకవేళ కొనుక్కోదలుచుకుంటే కొనుక్కోవచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్కే తప్ప పాత రోజుల మాదిరి పాత రేట్లు రావు, పాత ధరలు రావు. కానీ అట్లని పెద్దగా తగ్గే అవకాశాలు కూడా లేవు. అట్లని ఇన్వెస్ట్ చేయకుండా ఊరుకోక్కర్లే, ఇన్వెస్ట్ చేయొచ్చు, కొద్ది మొత్తంలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏం కాదు లాంగ్ టర్మ్కి. కానీ ఇవన్నీ సర్దుమంటాయి. అంటే ఉదాహరణకి మళ్ళీ ఇప్పుడు నవంబర్ 8కి ట్రంప్ ఎలక్షన్స్ ఉన్నాయి అమెరికాలో, మధ్యంతర ఎన్నికలు. మళ్ళీ అప్పటి వరకు ఉండాలి. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలని లేదనేది ఆలోచించుకోవాలి. రైట్ సత్యనారాయణ గారు, లైవ్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ అండి.